నమస్తే. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ గురు శుక్ర శనిభ్యే రాహవే కేతవే నమః. మొదటి పక్షానికి అంటే అక్టోబర్ మాసంలో 2024లో మొదటి పక్షానికి గ్రహస్థితి ఎలా ఉంది, గోచార రీత్యా మనం చెప్పుకునేటప్పుడు గ్రహస్థితి ఎలా ఉంది అని కనుక చెప్పుకున్నట్టయితే మనకి గురువు వృషభ రాశిలో ఉన్నాడు, కుజుడు మిథునంలో ఉంటాడు, తర్వాత కేతువు బుధుడు రవి కన్యలో ఉంటారు, శుక్రుడు తులలో ఉంటాడు దాదాపుగా ఇంక చివరిలో 3 రోజులు తప్ప. శని మనకి కుంభంలో వక్రించి ఉంటాడు, రాహులో మీనం. ఇది మనకు ఈ మొదటి పక్షంలో కనిపించేటువంటి రాసుల్లో ఉండేటువంటి గ్రహాల యొక్క స్థితి. ఈ స్థితి మూలంగా ఈ 15 రోజులకు గాను అంటే ఈ మొదటి పక్షం గాను మరి ఒక్కొక్క రాశి వారికి, ద్వాదశ రాశుల వారికి ఎలా ఉంటుందో చూద్దాం. తదుపరి రాశి కన్యారాశి. కన్యారాశి వారికి ఎలా ఉంటుంది అంటే రాశిలోనే మరి కేతు ఉన్నాడు, సప్తమంలో రాహు ఉన్నాడు, మరి అది కాకుండా రవి బుధుడు ఉన్నాడు. ఇలా ఉండి ద్వితీయంలో శుక్రుడు ఉన్నాడు. ఎట్లా ఉంటుంది అంటే లాభ నష్టాలు రెండూ కలిసి కలగలుపుగా ఉంటుంది. అన్ని ఆనందాలు అంటే కాదు అనిపిస్తుంది, అన్ని కష్టాలు అంటే కాదు అనిపిస్తుంది. కష్టం నష్టం ఆనందం సుఖం అన్నీ కలగలుపుగా ఉన్నటువంటి మిశ్రమ ఫలితాలు ఈ మాసంలో చూస్తారు. ఒక ఆధ్యాత్మిక చింతన ఉంటుంది, ఆర్థికంగా బాగుంటుంది. శుభ పరిణామాలుగా ద్వితీయంలో ఉన్నటువంటి శుక్రుడు చక్కగా శుభ ఫలితాలను ఇస్తూ ఉంటాడు. ఇలా మనకి ఎట్లా అంటే రవి రాశిలోకి వచ్చి చేరడం, మళ్ళీ తర్వాత నీచ పొందడం. అంటే దీనివల్ల ఎలా ఉంటుంది అంటే ఏ గ్రహం ఇవ్వాల్సినటువంటి ఫలితాలు ఇస్తూనే మళ్ళీ కొద్దిగా కష్టం పెట్టినట్టుగా మనకు అనిపిస్తుంది. మొదట 15 రోజులు బాగున్నటువంటి కుజుడి ప్రభావం, తర్వాత నీచ పొందడం. ఇలాంటి పరిస్థితుల్లో కన్యా రాశి వారు మరి ఎలా ఉంటే బాగుంటుంది అంటే తప్పనిసరిగా మనం మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండి, ఆదాయపరంగా ఆర్థికంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండేటువంటి వ్యవస్థ ఉన్నప్పటికీ కూడా వాటిని ఖర్చు పెట్టేటప్పుడు కొత్త జాగ్రత్తల్లో ఖర్చు పెట్టడం, అది రేపటి అవసరాలకు అనుగుణంగా ఉండేటువంటి ఇన్వెస్ట్మెంట్ మాత్రమే చేయాలి. లేదు అంటే ఈ ఇన్వెస్ట్మెంట్లు వృధా అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. అలాగే మనం భూమికి వాటికి సంబంధించిన విషయాల్లో కొద్దిగా జాగ్రత్తగానే ఉండాలి. ఎవరితో అయినా మాట్లాడేటప్పుడు మనం తగు జాగ్రత్తలు అంటే మనం ఏది మాట్లాడినా చెల్లుతుందిలే అనేటువంటి భావన కాకుండా కొద్దిగా జాగ్రత్తగా మాట్లాడినట్టయితే అనుకున్నది అనుకున్నట్టుగా మనం మాట్లాడుతూ చేయగలిగింది చేయగలుగుతాం అనమాట. అలా చేయడానికి వీలుగా కొన్ని మనం ఆలోచనతో చేసినట్టయితే ఏ ఇబ్బంది లేకుండా ముందుకు వెళ్ళగలుగుతాం. ఇక ఆరోగ్యపరంగా చూస్తే కూడా ఆరోగ్యపరంగా కూడా కొంత మిశ్రమ ఫలితాన్ని ఉంటుంది. ఇక ఆధ్యాత్మిక చింతన అయితే ఉంటుంది. అంటే ఒక దేవాలయాలు పూజలు ఎలాగో మనకి అక్టోబర్ మాసం అంతా కూడా నవరాత్రులకు సంబంధించినటువంటిది కాబట్టి చక్కగా ఆధ్యాత్మిక చింతన, పూజలు పునస్కారాలు వాటిలో పుణ్య సంబంధమైనటువంటి వాటితోనే గడుస్తూ ఉంది. ప్రస్తుతం మనం చూస్తున్నట్టుగా ఇప్పటి వరకు విన్నటువంటి గ్రహస్థితి మూలంగా ఒక్కొక్క రాశికి మనకు ఇలా చెప్పుకుంటూ వస్తున్నాం కదా. మరి ఇలా ఉన్నప్పుడు అంటే మనం అనుకున్నా అనుకోకపోయినా కొన్ని అంటే జాతక రీత్యా మనం మారుతున్నటువంటి అంటే ఒక రకంగా గురువు వక్రించడం కానీ, తర్వాత కుజుడు నీచంలోకి రావడం కానీ, రవి కూడా అదేవిధంగా 15 రోజుల తర్వాత నీచ స్థితి పొందడం కానీ, ఇలా కొన్ని మార్పులు అయితే ఉన్నాయి. ఇంకా శని ఎలాగో ఉన్నట్టుగా ఉన్నాడు కదా, అంటే వక్ర దశలో ఉన్నాడు. అలాంటి పరిస్థితులలో మరి ఎలా ఉంటుంది అంటే సహజంగా ఉండేటువంటి చిన్న చిన్న మార్పులు కొంతమందికి కొన్ని రాసుల వారికి ఉపయోగం, కొన్ని రాసుల వారికి కొంత మధ్యస్థంగా మిశ్రమ ఫలితాలు ఉంటే, కొన్ని రాసుల వారికి కొంత కష్టంగానే ఉంటుంది. మరి ఎవరికైనా సరే అందరికీ కూడా మనం సుఖంగా ఉండాలి అని మనం యోచన చేస్తాం. అసలు జ్యోతిష్యం అంటేనే ఎవరైనా సరే ఏదైనా బాగులేదు అంటే దాన్ని ఎలా మనం మంచి చేసుకోవాలి, ఎలాగ మనం చేసుకోవాలి అంటే ఒక రకంగా గ్రహాల యొక్క అనుకూలత కోసం మనం పూజ చేసుకోవాలి. అలాగే దేవత అనుగ్రహం పొందడం కోసం ఏదైనా దేవత ఆరాధన చేయాలి. ఇది కాకుండా ప్రకృతి నుండి మనం కొంత కాపాడుకోవడానికి ఒక గోమాత భూమాత లాంటివి కానీ సేవకులకు కొంత చేయడం కానీ ఇలాంటివి మనం చేస్తూ ఉన్నప్పుడు మనకున్నటువంటి దోషాల ప్రభావం తగ్గి గ్రహాల యొక్క దృష్టిలో మంచి దృష్టి అయితే పెరిగి చెడు దృష్టి అయితే తగ్గేటువంటి స్థితిని మనం పొందుతాం. అలాంటి స్థితి పొందడం కోసమే మరి మనం ఏం చేయాలి? ఇప్పుడు ఉన్నటువంటి ఈ అక్టోబర్ మాసంలో ఉన్నటువంటి ఈ పరిస్థితికి మనం ఏం చేయాలంటే తప్పనిసరిగా మనం చేయవలసింది, ఎందుకంటే రవి యొక్క స్థితి మారుతుంది, 15 రోజుల తర్వాత నీచంలోకి వస్తున్నాడు. ఇలాంటి స్థితి ఉంటే తప్పనిసరిగా రవి గ్రహం యొక్క అనుగ్రహం పొందడం కోసం తప్పనిసరిగా ఆదిత్య హృదయం చదవడం కానీ, సూర్య నమస్కారాలు చేయడం కానీ ఇది మర్చిపోకుండా మనం చేయవలసినటువంటి పని. ఇది
కాకుండా ఇంకా మరి కుజస్థితి కొద్దిగా ఇబ్బందిగా ఉండేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి భూపిత్రుడైనటువంటి కుజుడి నుండి అనుగ్రహం పొందాలి అంటే మనం తప్పనిసరిగా లలితా అమ్మవారి యొక్క ఆరాధన చేయాలి, లేకపోతే లలితా నామ స్తోత్రాలు చేయాలి. అలా చేసినప్పుడు నీచబంధైనటువంటి కుజుడు మూలంగా జరగబోయేటువంటి భూనష్టం కానీ, గృహ సంబంధమైనటువంటి కానీ, ఆస్తులు కానీ ఇలాంటి నష్టాలు జరగకుండా అమ్మ మనల్ని కాపాడుతుంది. కాబట్టి అలాంటి మీ అనుకూలతను బట్టి, మీకు వీలైన దాన్ని బట్టి మీరు లలిత చదువుకోగలుగుతారా, సూర్య నమస్కారాలు ఉదయాన్నే చేస్తారా, లేదు ఇంటి ఇలవేల్పును పూజిస్తారా, మన ఇష్టం ఉన్నటువంటిది. కాకపోతే తప్పనిసరిగా నవగ్రహ మండపానికి మాత్రం ఈ నెలలో ఒకసారి కానీ 2 సార్లు కానీ వెళ్ళడము, నవగ్రహ ఆరాధన చేయడం, ముఖ్యంగా వీలైతే కుజుడు రవి కుజుల యొక్క ఆరాధన చేయడం అనేటువంటిది మర్చిపోకుండా చేయాలి. ఇది కనుక మనం చేసినట్టయితే మీరు అనుకున్న విధంగా ఏదైతే మీరు ప్రణాళిక వేసుకొని వృద్ధిలోకి రావాలనుకుని మనం చేసేటువంటి వృత్తి, వ్యాపార, ఉద్యోగాల్లో ఉన్నాయి, వాటిలో అనేక రకాలైనటువంటి మంచి జరుగుతుంది, లేదా జరిగేటువంటి చెడును ఆపే స్థితి ఉంటుంది. కాబట్టి ఈ విధంగా ముందుకు వెళ్ళడం, అన్నింటికీ మించి మనం ఏ దోషం ఉన్నా ఇంకేది తెలియదో నాకు ఒక ప్రత్యేకమైన దేవత ఆరాధన అని కాకుండా కనీసం గోశాలకు వెళ్ళడం, ఆ గోశాలలో గోవులకు గ్రాసం ఇవ్వడం, గోసేవ చేయడం కానీ ఇంకేదైనా చేసినట్టయితే గోమాతకి గ్రాసం ఇచ్చినప్పుడైతే సర్వదోషాలు పోతాయి అన్నది మనం చెప్పేటువంటి విషయం. కాబట్టి ఈ రకంగా మనకున్న ఏ దోషమైనా సరే సరిదిద్దుకోవడం కోసం ఈ మాసంలో మీకున్నటువంటి పరిస్థితిని అనుకూలంగా మార్చుకోవడం కోసం నవగ్రహ మండపానికి వెళ్ళండి, గోశాలకి వెళ్ళండి. మీకున్నటువంటి దోషాలన్నీ పోయి అందరం సుఖంగా ఉంటారు. ఆ సుఖంగా ఉండేటువంటి అందరిలో మనం కూడా ఉండాలని ఆశపడుతూ సర్వే జనా సుఖినో భవంతు.